పిడకలతో యజ్ఞం చేయడం వరకు ఓకే. ఉమ్. పిడకల మీద నిలబడి యజ్ఞం చేయడం ఏంటి? అంటే ఇప్పుడు పిడకల మీద నిలబడి కాదు, అది యజ్ఞమేమో వేసి ఆ! చేస్తాం. ఇప్పుడు నాకు డ్రీమ్లో ఏమొచ్చిందంటే పిడకల మీద నించొని క్లాస్ చెప్పమని వచ్చింది. అచ్చా! పిడకల మీద నిలబడి క్లాస్ చెప్పాలి. క్లాసును మెడిటేషన్. ఆ! దానివల్ల మనకి ఇప్పుడు హనుమంతుని ఊర్జాతో చేస్తాం కదా, ఆ! ఆయనకి ఇంకా ఈజీగా అవుతుంది మనకి హెల్ప్ చేయడానికి. ఓకే. సో అందుకని ఇప్పుడు నా శక్తి పెరుగుతుంది అనమాట దాని మీద నించోవడం వల్ల, అచ్చా! ఎందుకంటే ఇంతమంది ఎనర్జీస్తో ఉన్నా కదా. ఆ! సో ఆ శక్తి పెరుగుతుంది, అప్పుడు మాకు ఈజీగా ఇంకెక్కువ మేము పని చేయగలుగుతాము నీ ద్వారా అని చెప్పారు. సాధ్యమా అండి? పిడకల మీద ఎట్లా నిలబడతారు? పెద్దవి అచ్చా! చేయించుకోవచ్చండి. ఇప్పుడు పెద్ద ఒక టీచర్ చేస్తుంది మన కోసం పెద్దవి, అచ్చచ్చా! ఓకే. ఇంట్లో ఓకే. చేస్తుంది ఆవిడ. ఓహ్! ఓకే. మనకు అట్లా ఉన్నారు వాలంటీర్స్. ఏది నోట్లోంచి వస్తే అది మేడం నేను చేస్తా అంటే నేను చేస్తా. వండర్‌ఫుల్. 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 హలో! నమస్కారం సార్. నమస్తే అండి. మొత్తానికి సిగ్నల్ దొరికిందా మీకు? మళ్ళీ వేరే కొద్దిగా వేరే పై రూమ్స్ కట్టబెట్టు, కి చేంజ్ చేసి వస్తే ఇక్కడ దొరికింది. అవునా! వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. పై కట్టబెట్టండి కొంచెం. యాహ్! సో మీ పేరేంటి మేడం? నా పేరు అనగాదేవి. అనగాది. ఓకే. ఓకే. మేడం ఎందుకు దీనిలో జాయిన్ అయ్యారా మీరు? ఆల్రెడీ జాయిన్ అయ్యాను, వాలంటీర్ లాగా కూడా వర్క్ చేస్తున్నాను. ఎంత సాలరీ ఇస్తున్నారు? వేటు మోక్షలనా? అవునండి. ఇక్కడ ఏం శాలరీ లేదు సార్, అంత సేవతత్వం ప్రేమతత్వం అంతే. అంతేనా? సేవ. ఆ! ఎందుకు చేరారు ఇందులో? మీకేం అవసరం వచ్చింది? ఎప్పుడైతే సత్యం తెలిసిందో మనం సేవ చేయాలని, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మా అమ్మ నాకు ఈ ఏమంటారు రక్తము పిండం మాంసం ఇచ్చేసి నాకు ఈ భౌతిక ప్రపంచానికి ఇస్తే, హనుమ నా తల్లి, నా బంగారు తల్లి, ఆమె నాకు ఏమంటారు ఇది ఆధ్యాత్మిక దేహాన్ని ఇచ్చారు. ఆత్మతత్వం మనం ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీగా తీసుకెళ్లేసి, ఆత్మ అంటే ఏంటిది, మనకి ఎందుకు ఈ కష్టాలు వస్తాయి, ఎలా తొలగించుకోవాలి, మన కర్మలు అంటే ఏంటిది అనేది ఆ స్పిరిచువాలిటీకి నాకు జన్మనిచ్చింది. ఇది నాకు పునర్జన్మ. సో అట్లా నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా బోధించాలి, తెలియజేయాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్మల్ని డిజాల్వ్ చేసుకోవాలి అనేది నా సంకల్పం సార్. ఎంత గొప్పగా చెప్పారు. అయితే ట్రైనప్ అయ్యారా మీరు? ట్రైనింగ్ తీసుకున్నారు ఇలా చెప్పడంలో? అంటే అర్థం కాలేదు. చాలా బాగా చెప్పారు. ట్రైనింగ్ ఏమన్నా తీసుకున్నారా అంటున్నా ఇలా చెప్పడం? అంటే ఇప్పుడు ఇది మాకు ఎక్స్పీరియన్స్ కదా, ఏమైతే గో త్రూ అవుతున్నామో అది ఇప్పుడు మీరు అడిగిన బట్టి అండి. అంటే మీకు క్వశ్చన్ అడుగుతారు నాకు ముందే తెలియదు కదా. అదే అడుగుతున్నా. ఇంత అనర్గళంగా చెప్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఏమన్నా క్లాస్ తీసుకున్నా? మీరు అంటేనే మాకు భయం సార్. అసలు ఇవి చూస్తుంటాం కదా ఇంటర్వ్యూస్, ఇట్లా అడుగుతుంటారు కదా. నేను మేడం చూసి భయపడుతున్నా అప్పటి నుంచి. నాకు అలాంటిది ఏం లేదు. రైట్ అన్న. ఎందుకమ్మా మీకు అంటే ఏం కష్టం వచ్చింది? చేతబడి చేశారా మీ మీద ఎవరైనా? అవును సార్. అసలు మొత్తము ఒక 6-7 years కింద నేను మొత్తం బెడ్ రిడన్ అయిపోయాను. అయితే మా ఇంటి వాళ్ళే మాకు చెప్పారనమాట, యాక్చువల్ గా నువ్వు మొత్తం చచ్చిపోయేటట్టే చేసామి, అసలు నువ్వు చస్తలేవు, ఎంత ఉంది దానివి, మంచం మీద పడుకుంటూ కూడా కొట్టుకుంటున్నావు కానీ ప్రాణమే పోతలేదు, ఎంత పెద్ద చేతబడి చేసాం అయినా పోవట్లేదే అని అట్లా నాకు మొత్తం చేతబడి చేశారు సార్. నేను ఎలా ఉండే అంటే ఇంతకు ముందుకు ఒక 25 అయిపోయి వెయిట్ భయంకరంగా నల్లగా అయిపోయి, ఏదంతా ఊడిపోయి మంచానికి అతుక్కొని వచ్చి ఇట్లా చూసేదాకా తెలియని ఉన్నాను, అంత భయంకరంగా అయిపోయాను. జస్ట్ సెప్టెంబర్ లో ఎప్పుడైతే హనుమ ఇంటర్వ్యూ చూసానో, నేను నాకు ఊరికి నేను సొంతంగా తను ప్రీవియస్ వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారు కదా క్లాసెస్, అవన్నీ వినుకుంటూ నా సొంతంగా చేసుకుంటూ నేను, ఎందుకంటే ఇక మనకేంటిది అంటే ఈ ఇండియాలో లాజికల్ మైండ్స్ కదా సార్, ఏదైనా కళ్ళతో చూస్తే గానీ చెవుతో వింటే గానీ ఎగ్జాంపుల్ గా చూస్తే గానీ మనము నమ్మం అంత తొందరగా. నేను కూడా కొంచెం అట్లే మొండిగట్టం అనమాట. అయితే అందరిది విన్నాను, చూస్తున్నాను, హనుమ కూడా చెప్తున్నారు ఇలా ఉంటది, ఇలా మాస్టర్స్ అడగాలి, మన కర్మ తీసుకోవాలి అని చెప్పేసి. అరే నేనేంటి ఇన్ని పూజలు చేశాను, ఇన్ని వ్రతాలు చేశాను, నాకు ఏం కాలేదు, నేను ఎప్పుడు దేవుని ఎప్పుడు దూషిస్తూ ఉండేది అనమాట. ఎందుకు ఇట్లా చేసావు, పోయిన జన్మలో తెలుసు, బుక్స్ లో చదివాను, పోయిన జన్మలో ఏమని చేస్తే ఈ జన్మలో మనం అనుభవిస్తామని తెలుసుకుని అదంతా రాంగ్ ప్రాసెస్ కదా, తప్పు కదా, ఏ జన్మలో ఆ జన్మలే కదా, పోయిన జన్మలో ఏం చేసాం నాకు ఇట్లా గుర్తుంటది, ఈ జన్మలో ఇదంతా రాంగ్ ప్రాసెస్ అనుకుంటా ఏడ్చి ఎట్లా అంటే కింద నేల మీద ఏడ్చి కింద కుప్పకూలిపోయి నా కళ్ళలో నుంచి నీళ్లు, ముక్కులో నుంచి నీళ్లు, నోట్ల నుంచి నీళ్ళు ఇట్లా కారిపోయేది. అమ్మ తల్లి నాకు దారి చూపెట్టమ్మా కింద ఇట్లా గుండెలు బాదుకొని మోకాళ్ళ మీద
పడి మళ్ళీ ఆ భూమాతకి సీతమ్మ తల్లి కూడా మొక్కిదానే, మీరు కూడా ఇంత కష్టాలు పడ్డావు సీతమ్మ తల్లి కొంచెం నాకు దారి చూపెట్టే అని అట్లా విలలాడి ఎంతో నా పూర్వజన్మ సుకృతం సార్. నేను ఎక్కడో కొంచెం మంచి పని కూడా చేసింటాను, అందుకోసం ఆ యొక్క భగవంతుడు ఫుట్బాల్ ఆడేదంటే వీటి మోక్షలు వచ్చి పడ్డాను. ఇప్పుడు నాకు ఎప్పుడైతే సత్యం తెలిసిందో హనుమ దగ్గర నుంచి, భగవంతుడికి హక్కు లేదు, మనకు జన్మల ఏవైతే చేసుకున్నామో పూజలు ఎంత చేసినా, ఎన్ని పురస్కారాలు చేసినా, వ్రతాలు చేసినా గానీ వాళ్ళకి హక్కు లేదు తీసేది. అది మనం తీసుకోవచ్చు అని ఇంత ఈజీ మెథడ్ లో సేవభావం ప్రేమతత్వంతో ఇలా తీసుకోవచ్చు అని ఎప్పుడైతే ఆ సత్యం తెలుసుకున్నాను, నా యొక్క అహంకారం చిత్రమని భగ్గమని పేలిపోయింది ఒకేసారి. లేకుంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇట్లయింది అట్లయింది, దేవుడు మనుషులు అట్లా అందరినీ దూషించుకుంటున్నాను నేను విసుక్కుంటూ అట్లా. ఎట్లా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లో చివరిలో ఉండే మొత్తం మునిగిపోయి ఇక్కడ వరకు మునిగిపోయాను, ఇంకా కొంచెం అయితే మునిగి చచ్చిపోతుంది అనమాట సముద్రంలో. అట్లాంటి టైంలో నేనే అసలు సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. అసలు ఏమంటారు, అటు మొత్తం డిప్రెషన్ లో వెళ్ళిపోయి, పిల్లలు ఉన్నారు, పిల్లల గురించి బతకాలనుకున్నా కానీ ఎందుకు ఇలాంటి చిరాకైన జీవితం ఇంతగానో నన్ను సతాయిస్తున్నారు అందరు బంధువులు చుట్టాలు చుట్టుపక్కల. అసలు నానా రకం ఒక్క మనిషిని 1,00,000 మంది ఎంత అనుభవిస్తారో 1,00,000 మందికి ఒక్కదాన్ని నేను అనుభవించాను. నేను ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. దాన్ని నేను ఇట్లా బయటపడ్డాను సార్. ఒక్క జస్ట్ నవంబర్ రిట్రీట్ కి ఒక 2 months స్పాన్ లోనే నా స్కిన్ మొత్తం చేంజెస్ అయింది. అయితే ఆ రోజు నేను చూసి నేను అనుకున్నాను, ఓకే హనుమ ఇలా చెప్తున్నారు, ఇది సత్యమేనా మాస్టర్స్? ఒకవేళ సత్యమే అయితే నాకు ఏదో ఒక రకంగా చూపెట్టండి అని ఆ రోజు మెడిటేషన్ లో కూర్చున్నా. అది కూడా ఏంటిది, రికార్డెడ్ లైవ్ కాదు అది. అదంతా పనిగిన అయిపోయిన తర్వాత 10:30కి అట్లా కూర్చున్నాను. అయితే నేను మెడిటేషన్ లో వచ్చి, అంటే ఆ ఛానల్ ఈ ఛానల్ చూసుకొని మెడిటేషన్ లో ఆధ్యాత్మికలు ఉన్నాను, మెడిటేషన్ చేసుకుంటున్నాను, కానీ శూన్యం అంటే ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇంకా ఆ రోజు అట్లా చెప్పి కళ్ళు మూసుకొని హనుమ చెప్తా ఉంది, దాంట్లో రికార్డెడ్ సెషన్ యూట్యూబ్ లో నేను వింటా ఉన్నాను. ఒకేసారి ఆ చక్రాలు అవన్నీ అవగాహన ఉందన్నమాట. అవి ఒకటేసారి జిగ్ 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 అని ఓపెన్ అయ్యి ఇట్లా ఏదో గాలి బుస్ 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 అన్ని చక్రాల నుంచి ఇట్లా వస్తుంటే దెబ్బకి భయం వేసేసి నేను మొత్తం కదా అసలు నిజంగా సత్యమే అయితే, నిజంగా వీటు మోక్ష ఇదంతా ఉంటే హనుమ చెప్పింది అంత సత్యమే అయితే నాకు ఏదో ఒకటి నాకు చూపెట్టండి అని చెప్పేసి పడుకున్నాను. ఇంకా ఆ రోజు ఇలా మొత్తం గాలి వచ్చి నొప్పి పెయిన్ అయ్యో కానీ దెబ్బకి భయం వేసి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. అయితే ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ చూసేసి నాకు కంగారు వేసింది, భయం వేసింది, ఎందుకో ఇంకా ఫుల్ దుప్పటి కప్పి పడుకున్నాను. ఇక అట్లా నేను సెప్టెంబర్ నుంచి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మొత్తం నా స్కిన్ అంతా హీల్ అయిపోయింది. అసలు నల్లగా బొగ్గులాగా అయిపోయిన మనిషిని అంత పొట్టు లాగా ఉండేది. ఇక్కడ నా ఫేస్ కూడా అంత ఇంత పెద్ద పెద్ద బ్లిస్టర్స్ ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద గుళ్ళలు ఇంత లావుగా అవంతా క్లియర్ అయిపోయింది నవంబర్ కి. ఇంకా నవంబర్ రిట్రీట్ లో సార్ హనుమ చెప్పారు సెకండ్ డే, ఈ తెల్లని కాంతి ఇప్పుడు కళ్ళు మూసుకోండి, 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని మీరు గోల్డెన్ కాంతి, తెల్లని కాంతి, గోల్డెన్ మిక్స్డ్ కాంతి ఇప్పుడు మీరు చూడండి అనగానే ఆ కళ్ళు మూసుకున్నాను. ఎప్పుడు మెడిటేషన్ అయినా కళ్ళు మూసుకొని కూర్చొని నల్లగా తప్ప ఇంకేం కనిపించదు నాకు, చీకటి తప్ప. అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కొందరు గుట్టలు చెట్లు అన్ని కనిపించినాయి, నాకు ఎప్పుడు ఆ 5 years నుంచి ఎప్పుడు కనిపించలేదు. కానీ ఆ రిట్రీట్ లో లాస్ట్ ఇయర్ నవంబర్ రిట్రీట్ లో కళ్ళు మూసుకోగానే హనుమ ఏదో చెప్పిందో గోల్డెన్ కాంతి అనగానే గోల్డెన్ కాంతి కనిపించింది. వాళ్ళ హార్ట్ బీట్ అనగానే హార్ట్ బీట్ వినిపించింది. ఇంకో ఓంకారం నాదం వినిపించింది నా చెవులో నుంచి. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ మెడ ఇవన్నీ క్లియర్ అయ్యకుండా వచ్చింది మెల్లమెల్లగా, ఎందుకంటే ఫుల్ బాడీ అంతా డ్యామేజ్, 100% డ్యామేజ్. లాస్ట్ మినిట్ అని చెప్పాను కదా, లాస్ట్ మినిట్ లో ఉండే నేను ఇట్లా నా ప్రాణం పట్టుకొని ఇంకొక రోజు అయితే ఆ ప్రాణం పోయేది. అట్లాంటి స్టేజ్ లో ఇంకా నవంబర్ లాస్ట్ డే రోజు మాస్టర్ హీలింగ్ చెయ్యండి అని అడగమన్నారు. ఆ రిట్రీట్ లో నేను అడిగాను, మాస్టర్స్ నాకు హీలింగ్ చెయ్యండి, ఎందుకంటే నాకు రాత్రిపూట ఎలా అంటే పడుకోవడానికి రాదు. ఒకవేళ ఆ రిట్రీట్ కి నవంబర్ రిట్రీట్ లో వెళ్ళిన తర్వాత మాస్టర్స్ చెయ్యి పెట్టాలండి, చేతులు ఇట్లా స్పష్టంగా తెలిసి ఇట్లా 5 fingers ఇక్కడ 5 fingers ఇట్లా తల లోపలికి వెళ్తున్నాయి. తర్వాత నొప్పి ఫుల్ భయంకరంగా నొప్పి, ఇక్కడ అంతా నొప్పి అవుతుంది. అయితే నేను తట్టుకునేంత ఇబ్బంది అని చెప్పారనమాట. అలానే మాస్టర్కి చెప్పాను, వాళ్ళకి చేశారు. నొప్పి ఉండే పొందు ఉండే ఒక 2 weeks అండి. దాని తర్వాత 2 weeks వరకు అట్టనే ఉండే పేరు. దాని తర్వాత అప్పటి నుంచి హాయిగా పడుకుంటున్నాను. మధ్యలో వాష్రూమ్ ఎన్నిసార్లు వచ్చినా చేస్తున్నాను.
మంచినీళ్ళు తాగాలన్నా చేస్తున్నాం. అంత మంచిగా రిపేర్ చేశాను నవంబర్ లో. ఎంత సెప్టెంబర్ నుంచి నవంబర్ 3 months కి అంత చేంజెస్. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, నా అంతేనా? పాత ఫోటో చూస్తే మీరు అసలు అవునా? షాక్ అయిపోతారు. అసలు దేని నాకు మీ ఫ్యామిలీ ఇష్యూస్ సాల్వ్ అయ్యాయా? ఇంకా పిల్లలంతా అభివృద్ధిలోకి వస్తున్నారు. అది కూడా అంత మెల్లమెల్లగా వస్తుంది. నాకు ఒక దారి దొరికింది. మళ్ళీ ఈరోజు సెకండ్ డే, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను జాబ్ కి జాయిన్ అయ్యాను, ఆఫీస్ కి వచ్చాను. అదర్వైజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఈ రోజు సెకండ్ ఆఫీస్ నుంచే నేను మాట్లాడుతున్నాను. అంత అదృష్టం కలిగింది. ఆఫీస్ నుంచి అసలు ఆ 4 గోడల మధ్యలో ఎన్ని సంవత్సరాల నుంచి అసలు నలిగిపోయి ఆ 4 గోడలు చూసుకుంటూ ఏదో పూజలు చేసుకుంటూ దేవుణ్ణి ప్రే చేసుకుంటూ ఆ పిల్లలకి ఏదో వంట చేసుకుంటూ మెల్లమెల్ల చేత కాకపోయినా లేచి అట్లాంటి దాన్ని ఈ రోజు ఇంకా 1 year ఇక అవ్వబోతుంది కదా వీటి మోక్షలకు వచ్చి, ఈ రోజు ఇక నా ఆఫీస్ నుంచి ఎంత అదృష్టం అండి, ఎంత భాగ్యం అండి. అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండింటారు ఇటువంటి కష్టాలు. వాళ్ళందరికీ రావాలని మీ ఆనందం చూసాను సీరియస్ అసలు. చాలా థ్యాంక్ యూ అండి. మీ ఆనందం చూస్తే నాకే కడుపు నిండిపోతుంది సీరియస్ గా. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. ఇది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇలాంటి ఆనందం రాదు నిజంగా. కరెక్ట్, ఆనందం రాదు. ఇప్పుడు మీరు అర్థం సీరియస్ అండి. ఇప్పుడు అర్థమైంది, చూశాక అర్థమైంది. అది అవును అవును. ఆమె ఎంత తాదాత్మ్యంతో తన్మయత్వంతో చెప్తున్నారంటే అవును. నాకు కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి అందులో చెప్తూ ఉంటే. నిజమే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పాత పిక్చర్ చూడండి సార్, మీకు ఇంకా అర్థం అవుతుంది. పంపించండి ఒకసారి, నాకు పెట్టండి, నేను వీడియోలో పెడతాను. మీ పాత పిక్ కూడా ఒకటి, ఇప్పుడు లేటెస్ట్ పిక్ 2 పెట్టండి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కూడా ఒక ఫోటోలో చాలా అందంగా ఉంది. ముందు చాలా అందము, భరతనాట్యం అంతా చేసేది అమ్మాయి. స్టేజ్ పర్ఫార్మెన్స్ హీలింగ్ మామూలు నమ్మశక్యంగా. అది అందుకే ఆమె ఆపకుండా చెప్తుంది, ఎందుకంటే ఆమె ఎక్సైటెడ్ అన్నమాట చెప్పాలని. అసలు చెప్పడంలో అది సినిమాలో జ్యోతిక ఎలా ఉంటది, నాకా నాకా అంటే చూడండి, అందుకే అంత ఎక్సైటెడ్ గా చెప్తూనే ఉంది. మొన్న మనం 5 రిట్రీట్ లో కరీంనగర్ లో వర్షాలు లేవన్నారు. మనం ఎంట్రీతోనే వర్షం, పెద్ద వర్షం. మనం వెళ్ళాక అంత క్లౌడీగా సూపర్ అయిపోయింది. నైట్ అంతా వర్షం పడి నెక్స్ట్ డే వరకు మనకి రిట్రీట్ వరకు సూపర్ వెదర్. నో సన్ మంచి మబ్బులలోకి వెళ్ళిపోతాడు, ఒకలాంటి గాలి వస్తుంది, ఒక మంచి మనకు బయటకు వెళ్ళి షాపింగ్ ఏదో బయటకు వెళ్ళాలి అనే ఒకలాంటి వెదర్ తో మనకు లోపల నుంచి సంతోషం వస్తుంది కదా, అలాంటి వెదర్. అది ఒక్క ప్లేస్ లో కాదు, ప్రతి ప్లేస్ లో అంతే. అందరూ మాకు వర్షాలు పడట్లేదు అంటే మన ఎంట్రీతోనే వర్షం. ఈ రోజు కూడా వర్షం పడింది చూడండి నా ఎంట్రీ. ఎంట్రీతోనే వర్షంతో స్టార్ట్ చేస్తాము. సో మీది ప్యూరెస్ట్ సోల్ ఇంకా ఈ విషయంలో. అంతే, ఇంకా మనకి ఇంకా తిరిగేలేదు ఇక.